మన ప్రియుడు, మన రక్షకుడు, మన పోషకుడు, మన దేవుడు అయిన ఆ సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకొనుచు దినము దేవుని యొక్క ఉద్దేశ తలంపులకు ఇష్టము కలిగిన వారమై మన ప్రయాసమంతయు ఆయనకు అప్పగించి ఆయన ఈ లోకములో ఏ రీతిగా మనలను జయించుటకు ఆశపడుచున్నాడో ఆ రీతిగా జయించుటకు ఈ లోకయాత్రలో మనదైన పద్ధతిలో దైవరాజ్యమును కట్టుటకు మనకిచ్చిన తలాంతులను, మనకిచ్చిన ఆశీర్వాదములను, మనకిచ్చిన బలమును, శక్తిని మనము వాడవలసిన వారమై ఉన్నాము. మనమేమై ఉన్నామో అదంతయు దేవుని కృపయే. దేవుని యొక్క నిండు ఆశీస్సులు నిరంతరము మనకందరికీ నిలిచియుండునట్లు దేవుని యొక్క బలమును బట్టి, మహత్యమును బట్టి, ప్రభావమును బట్టి ఆయన యొక్క భీకరమైన నామమును, ఆయన యొక్క ప్రేమ కలిగిన నామమును, ఆయన యొక్క ఆదరణ కలిగిన నామమును దినము మనము ప్రార్థన చేసుకొనుచు ఆయన నడిపింపునకు, ఆయన చిత్తమునకు, ఆయన స్వాధీనమునకు అప్పగించబడిన వారమై అన్నిటిలోనూ అన్ని వేళలా మనము ఎంతగానో పొందనర్హత కలిగిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహా ఆశీస్సులతో ఈ ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, మహాతండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనములు దేవా. నిరంతరము నా తండ్రి నీ కాపుదల మాకు అందించినందుకు, నీ దీవెన కలుగ చేసినందుకు, నీ సమృద్ధిని, నీ జీవమును, నీ మేలును మాకిచ్చినందుకు నా తండ్రి, మమ్మలను బ్రతికించుచున్నందుకు, మమ్మలను రక్షించుటకు నా తండ్రి, నా ప్రభా నీ కృప చూపించుచున్నవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. రక్షించనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదని నా తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా మీ హస్తము కురుచైనది కాదు నా తండ్రి. రక్షణ మీ యొక్క నా తండ్రి కార్యము, నా తండ్రి జీవము, బలము, శక్తి నీ ఆధీనము నా దేవా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, కృప చూపించండి దేవా. కనికర సంపన్నుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అద్భుతకరుడా, మీ నామమునకే వందనములు తండ్రి. నీ మహా యొక్క నా తండ్రి అయా నా ప్రభా ఆలోచనలు నా తండ్రి, నీ అంతరంగము, నీ యొక్క నా తండ్రి విధి విధానములు నా తండ్రి, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ జ్ఞానమును నా తండ్రి పొందుకొనుటకు నా దేవా నీ కృపనివ్వండి. జ్ఞానముతో నింపండి దేవా. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు దేవా. పరలోక సంబంధమైన నీ పరమభరితమైన జ్ఞానమును నా తండ్రి మీరిచ్చిన ప్రభ మమ్మలను ఆదరించమని, కరుణించమని, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన తండ్రి, మీ నామమునకే వందనములు తండ్రి. నీ నిండు ఆశీస్సులు నా తండ్రి, నీ మహత్యమును నా తండ్రి మాకు అందించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు తండ్రి. అయా ఏ రీతిగా, ఏ నీ క్రమంలో, ఏ ఒక్క ఉద్దేశముతో నీవిచ్చిన తలాంతులను, నీవిచ్చిన ఏవులను నా తండ్రి వృద్ధి పొందించవలసి ఉన్నదో, సమస్యలోను, శోధనలోను, వేదనలోను, రోదనలోను నా తండ్రి ఏ రీతిగా జయించవలసి ఉన్నదో, ఏ నీ క్రమమున నా తండ్రి ఏ యొక్క ప్రార్థన నా తండ్రి నీకు అంగీకృతమో, నీ సన్నిధిలో మోకరించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను స్తుతించుటకు కృప చూపించమని
కృపగలిగిన నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నిరంతరమైన నీ కాపుదల నా తండ్రి నిత్యము మాకుండునట్లుగా, మేము నీ వారిముగా వెలుగొందునట్లుగా, నీకై ప్రయాసపడునట్లుగా, మా ప్రయాసమంతయు కూడా నా తండ్రి నీదయ్యుండునట్లుగా, నా ప్రభ నీ రాజ్యమును కట్టునట్లుగా, నిన్ను వెదుకునట్లుగా, నిన్ను కనుగొనున్నట్లుగా, నీ జీవమును పొందునట్లుగా, నీ మార్గములను నా తండ్రి తెలుసుకొని వెల్లడించిన తండ్రి అనేక మందిని నీ తట్టు త్రిప్పునట్లుగా మా ప్రవర్తన క్రియలను నా తండ్రి మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 దేవా. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 రాజా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు తండ్రి. నీ స్వాధీనమందు నా తండ్రి నీ బిడలైన వారందరినీ నా తండ్రి మీరు భద్రపరచమని నా తండ్రి, దురాత్మలన్నింటినీ బంధించమని, చీకటి శక్తులను బంధించమని, అంధకార శక్తులను బంధించమని, పాపమంతటిని కడగమని, శాప విమోచననివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఈ యొక్క లోకములో నా తండ్రి మా బ్రతుకు దినములన్నీ నా ప్రభ నీ యొక్క నా తండ్రి కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా నా తండ్రి నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకి వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపామయుడా మీ నామమునకే వందనములు తండ్రి. నీకే స్తోత్రము దేవా. సందేహము లేకుండా నిస్సందేహముగా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ప్రవేశించుటకు నా తండ్రి నీ సన్నిధి భాగ్యమును పొందుటకు, నీ సన్నిధిలో నిలిచియుటకు, సన్నిధి సంపదను అనుభవించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీ సమృద్ధిని ఇవ్వండి నా దేవా. నీకే స్తోత్రము దేవా. సన్నిధి భాగ్యమును, సన్నిధి సిరిని, సన్నిధి సౌభాగ్యమును నా తండ్రి నిరంతరము మేము పొందుకొనుటకు నా దేవా. నీ కృప ద్వారా నడుచుటకు, నీ కార్యములను చేయుటకు నా తండ్రి, నీ రాజ్యమును కట్టుటకు, నీ నీతిని వెతుకుటకు నా తండ్రి. అయా నా తండ్రి నీ బిడలైన వారందరినీ, నీ ప్రజలను, నీ జనులను నా తండ్రి మీరు సిద్ధము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నడిపించండి అయా మార్గమంతటిలో నా తండ్రి నీ కృపను తోడుగా ఉంచి నా తండ్రి ఏ నీ క్రమంలో నా తండ్రి ఎక్కడెక్కడ ఏ నీ పరిచర్య నిమిత్తం నా తండ్రి ఎవరు ఏ నీ క్రమంలో నా తండ్రి ముందుకు వెళ్ళవలసి ఉన్నదో, ఎవరితో నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీకై ప్రయాసపడవలసి ఉన్నదో, ఏ నీ పోరాటం నా తండ్రి నీలో పోరాడి జయించవలసి ఉన్నదో, ఆ రీతిగా పోరాడుటకు, గెలుచుటకు, జయించుటకు నా దేవా కృప చూపించండి. నీకే స్తోత్రం దేవా. నీవిచ్చిన నీ యొక్క ఆలోచనలను, ఆయా నీ తలంపులను, నీ సంజ్ఞలను నా తండ్రి గుర్తుపట్టుటకు నా దేవా నీవు మాట్లాడే నీ క్రమము నా తండ్రి ఎట్టిదైనను నా సరే నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా దేవా నీ యొక్క ఆలోచనలు నా తండ్రి మది నిండా, హృదయం నిండా నింపుకొని నా తండ్రి అయా నా తండ్రి నా కృప పరిపూర్ణముగా నా తండ్రి నీ అంతస్తును పొందుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా భారత్గా నీ సన్నిధిలో ప్రార్థించుటకు నా తండ్రి అనేక ఆత్మలు పట్టబడుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా భారభరితమైన ప్రార్థన ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. విసుగక ఎడతెగక నీ సన్నిధిలో ప్రార్థించుటకు అయా నీవు ఉన్నావని, నీవు చేస్తున్నావని, నీవు మాట్లాడుచున్నావని, నీవు వినుచున్నావని నా తండ్రి మేము నమ్మి విశ్వసించి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి ఈ ప్రార్థన నా తండ్రి ఆరంభము నుంచి అంతం వరకు నా దేవా నీ కృప చూపించండి. అయా సదాకాలము నా తండ్రి నీ కాపుదల నిర్ణయించండి దేవా. నీ కృపనిచ్చి భద్రపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎక్కడ తొట్టిల్లక నా తండ్రి, ఎక్కడ నా తండ్రి కాలు జారక నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి అయా స్టేబుల్ గా నీ సన్నిధిలో నిలవవలసి ఉన్నదో, ఏ నీ
క్రమములో నా తండ్రి నిన్ను గుర్తుపట్టుచు నా తండ్రి నీ కార్యమా నా తండ్రి లోక కార్యమా సాతాను కార్యమా అని నా తండ్రి గుర్తుపట్టున్నట్లుగా నా ప్రభ ప్రతి చిన్న విషయాన్ని కూడా నా తండ్రి నీవే పరిశీలన చేసి నా తండ్రి మమ్మలను నడిపించండి. అయా నా తండ్రి దుడుకుతనమును దుట్టరితనమును నా తండ్రి అయా నా తండ్రి రాగద్వేషములను నా తండ్రి అయా మీరు లేకుండా చేసి నా తండ్రి నా ప్రభ నా దేవా అయా నా తండ్రి ప్రతి ఒక్క విధానమందు నా తండ్రి నీకే నా తండ్రి విధేయులముగా నీచే నడిపించబడినట్లుగా నీ కృపను పొందినట్లుగా నిన్ను ఆశ్రయించున్నట్లుగా నీ మార్గమందు నా తండ్రి నడుచుటకు ఇష్టపడినట్లుగా నీ చిత్తాన్ని ప్రేమించున్నట్లుగా నీ చిత్తముచే బంధించబడినట్లుగా నీ కృప చూపించండి. ఆయా దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి, భూతములను దెయ్యములను అయా నా తండ్రి పిశాచములను నా తండ్రి నా ప్రభ అయా ఇంకా నా తండ్రి ఎంత భయంకరమైనవి నా తండ్రి ఏ రీతిగా ఈ లోకమును చిందర బందరగా చిదిమి వేయుచున్నవో నా తండ్రి నీ జనులందరూ ఎంతగా నలిగిపోతున్నారు అయా దాన్నంతటినీ నా తండ్రి మీరు నా తండ్రి సరిచేయండి దేవా. అయా నా తండ్రి నాశనము కలుగ చేసే ప్రతి దురాత్మను నా తండ్రి ప్రతి దెయ్యమును ప్రతి పిశాచిని ప్రతి భూతమును నా తండ్రి అయా నా తండ్రి మీరు బంధించి నిత్య నరకాగ్నిలో వేసి కాల్చివేయమని అయా నా తండ్రి వాటికి నిర్ణయించే స్థానమందు నా తండ్రి అవి కాల్చబడి నీ జనులందరూ విమోచించబడుటకు నా తండ్రి అంతవరకు నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ ఎవరు నా తండ్రి నా ప్రభ నీ క్రమమును బట్టి నిన్ను ఆశ్రయించుకొనుచు నీ రాజ్యమును కట్టవలసి ఉన్నదో నీ రాజ్యమునకై ప్రయాసపడవలసి ఉన్నదో నీ రాజ్యావిష్కరణ చేయమని నా తండ్రి నిలవబడవలసిన వారిని నిలువబెట్టవలసిన వారిని మీరే నిలవబెట్టండి దేవా. కుటుంబాలుగా ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ సన్నిధిని సమీపించుటకు నా దేవా అయా నిన్ను ఎదుర్కొనుటకు నా తండ్రి సజీవుల గుంపులో పరిశుద్ధులుగా నా తండ్రి నిన్ను ప్రస్తుతించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రార్థన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ పట్టు కలిగిన ప్రార్థన నా తండ్రి మీరు మాకు ఇవ్వండి దేవా. ప్రార్థన అనగా నా తండ్రి నీతో మాటలాడుటయే నా తండ్రి అయా నిన్ను స్మరించుటయే నీతో నా తండ్రి ముచ్చటించుటయే నీతో సంభాషణ చేయుటయే నా తండ్రి నీతో తర్కించుటయే నా తండ్రి నీతో వాదించుటయే నా తండ్రి మా వాద వివాదములు నా తండ్రి అయా నీ రాజ్యమునకు నా తండ్రి సరిపోవునంతగా నా తండ్రి మమ్ములను నా తండ్రి మీరు సిద్ధము చేసి నా తండ్రి వాదోపవాదములలో నా తండ్రి సంభాషణలో నా తండ్రి నా ప్రభ ఆయా ప్రతి విధములో కూడా నా తండ్రి శ్రేయస్సును అనుభవించుటకు నా దేవా శ్రేయస్కరమైన వాటికి నా తండ్రి ప్రయాసపడుటకు నా దేవా అయా నా తండ్రి ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి పవిత్రమైనవో ఏవి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి అనుకూలమైన నా తండ్రి ఆలోచనలు నా తండ్రి నీ రాజ్య నిబంధనకై నా తండ్రి మేమే ఉండవలసిన నీ క్రమము ఎట్టిదో అట్టి నీ క్రమమందు నా తండ్రి మమ్మల్ని ಎಲ್ಲరిని కూడా నా తండ్రి మీరు సిద్ధము చేసి వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు తండ్రి వందనములు దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి మీ నామమునకే వందనములు దేవా. నీ యొక్క కార్యము జరగకుండా నీ రాజ్యమును అడ్డగించుటకు నా తండ్రి ప్రయత్నించే ప్రతి దురాత్మను నా తండ్రి ప్రతి దయ్యమును నా తండ్రి మీరు నా తండ్రి కాల్చివేయండి దేవా. వాని యొక్క తలను చితక పొడవండి దేవా. వాని తలను నా తండ్రి నా ప్రభ మా పాదముల క్రింద వేసి నా తండ్రి మేము నా తండ్రి నా ప్రభ రుణము కలిగిన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అంతస్తును నా తండ్రి మీరు మాకు అందించండి. మీరు భూమి మీద వేటిని బంధించెదరో పరలోకమందు అవి బంధించబడునని మీరు సెలవిచ్చి ఉన్నారు నా దేవా. మేము భూమి మీద నా తండ్రి దురాత్మలను దయ్యములను పిశాచములను భూతములను నా తండ్రి వాని అనుచరులను వాని సహచరులను నా తండ్రి మేము బంధించి వేస్తున్నాము తండ్రి. పరలోకమందు వాటిని బంధించండి అయా నీకే స్తోత్రము 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 తండ్రి అయా నా తండ్రి నా ప్రభావాన్ని బంధించి నా తండ్రి అవి ఎంత మాత్రము నీ జనుల మనుగడకు నా తండ్రి నీ జనుల నా తండ్రి వృద్ధికి నా తండ్రి నీ జనుల యొక్క నా తండ్రి అయా ప్రయాసమునకు నా తండ్రి నీ ప్రేరణకు అడ్డము కాకుండా నీ రాజ్యము కట్టబడినంతగా నా తండ్రి ప్రతి ఒక్కరు బలంగా నా తండ్రి నీ సన్నిధి క్రమమందు ప్రేరేపించబడి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. మీరు
అయా నా ప్రభ, అయా భూలోకములో వేటిని విప్పుదురో పరలోకమందు అవి విప్పబడునని నా తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు. మేము ఈ భూలోకములో నా తండ్రి దురాత్మ చేత బంధించబడి నా తండ్రి నా ప్రభ, అయా నీ జనులుగా నా తండ్రి నీ కార్యము చేయలేక నా తండ్రి చీకటిలో నలిగిపోవచ్చున్న వారి నిమిత్తము నీ దైవదాసుల కోసం నా తండ్రి చీకటి క్రియలతో నా తండ్రి అయా నా ప్రభ నా దేవ ఎందరెందరు ఎక్కడెక్కడ నలిగిపోవచ్చున్నారో వారందరి విడుదల వారందరినీ నా తండ్రి అయా నా ప్రభ నాయన ప్రార్థించటం వారందరి కోసం ప్రార్థించటం కోసం అయా నీ చేత బంధించబడిన నా తండ్రి సువార్థికులను నా తండ్రి నీ అయా నా తండ్రి నా ప్రభ దురాత్మ చేత నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన బంధించబడి నా తండ్రి అయా నా తండ్రి వారు నా తండ్రి నా ప్రభ ఎంతగా నీ కార్యమునకు దురాత్మ దయ్యములను నా తండ్రి ఎంతగా నా తండ్రి అడ్డగించుచున్నవో అయా నా తండ్రి నీ దైవదాసులను నా తండ్రి ఎక్కడెక్కడ ఇబ్బందులకు గురి చేస్తూ నీ కార్యము చేసే నీ ప్రజలను నా తండ్రి అడ్డగించుచు నా తండ్రి వారిని బంధకములలో ఉంచి నా తండ్రి ఎంతగా నులిమి వేయుచున్నాడో అట్టి దురాత్మను నా తండ్రి ఖండించే నీ క్రమములో వాడు బంధించిన ప్రతి ఒక్క నీ దైవరాజ్యము నిమిత్తం నీకై ప్రయాసపడే ప్రతి నీ బిడ్డను నా తండ్రి మేము విడిపించమని వేడుకొనుచున్నాము దేవా. వారిని నా తండ్రి ఈ భూలోకమందు నా తండ్రి మీరు విడిపించమండి దేవా. అయా నా తండ్రి నా ప్రభా నాయన వారి విడుదల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందు నా తండ్రి మీరు వారిని విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎన్నో మిషనలు, ఎన్నో డినామినిస్ట్రేషన్లు, ఎన్నో సంఘములు నా తండ్రి అభిప్రాయ భేదములను బట్టి నా తండ్రి నా ప్రభ అయా వేరువేరుగా ఉండి నిన్ను స్తుతించుచూ ఉన్నారు దేవా. ఎన్ని మిషనులు, ఎన్ని డినామినిస్ట్రేషన్లు, ఎన్ని సంఘములు ఆవిర్భవించినప్పటికీ నీ సత్యము ఒక్కటే దేవా. అటు నీ సత్యమును నా తండ్రి సార్వత్రిక అనుభవములతో సార్వత్రిక సంఘములుగా నా తండ్రి మీరే కట్టమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. సార్వత్రికంగా ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఒకే హృదయమును, ఒకే ఆలోచనను, ఒకే తలంపులను పుట్టించినంతగా నీ రాజ్యము కట్టుటకు నా దేవా నీ కృపను నా తండ్రి నీ ప్రణాళికను కలిగి పని చేయుచున్నవాడా నీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు తండ్రి. శుద్ధ హృదయమునివ్వండి దేవా, పరిశుద్ధతనివ్వండి, పరిపూర్ణతనివ్వండి దేవా. అయా నిన్ను సన్నుతించుటకు నా తండ్రి, నిన్ను ప్రస్తుతించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నా సన్నిధి గదిలో, నా గృహములో, నా హృదయములో నా తండ్రి మీరు నివాసము చేసి నా తండ్రి పరిశుద్ధాత్మతో నింపి నా తండ్రి ఏ నీ క్రమమున నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి నా తండ్రి నా ప్రభా నీలో మొరపెట్టుచు నా తండ్రి అయా నీ రాజ్యమును కట్టే నీ క్రమములో నీ విడల కోసం ప్రయాస పడవలసి ఉన్నదో, ఎవరి గురించి నా తండ్రి ఏ నీ క్రమంలో ప్రార్థన చేయవలసి ఉన్నదో, ఎట్టి ప్రార్థన నీకు అనుకూలము, నీకు అంగీకృతము, ఏ ప్రార్థన నా తండ్రి ఏ నీ క్రమములో నా తండ్రి నీ రాజ్యమును బలపరుచునో అట్టి క్రమమందు నా తండ్రి నీ రాజ్యములకై ప్రయాసపడినంతగా నీ యొక్క నా తండ్రి సన్నిధి గదిలో నా తండ్రి నీతో పోరాడి నా తండ్రి అయా నేను గెలుచుటకు నా దేవా నీ కృప చూపించమని అయా నా చుట్టూ పనిచేసే ప్రతి దురాత్మను నా తండ్రి ప్రతి దయ్యమును నా తండ్రి నన్ను అడ్డగించే నా తండ్రి ప్రతి దుష్ట శక్తిని మీరు బంధించి వేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి నీ పరిశుద్ధాత్మనిచ్చి నా తండ్రి నీ వాక్కునిచ్చి నీ స్వరమునిచ్చి అయా నా తండ్రి నా ప్రభా నీ ఉచ్చారణ కలిగ చేసి నా తండ్రి నీ సముఖమందు నా తండ్రి నిన్ను ప్రార్థింప చేయమని వేడుకొనుచున్నాను. అయా నా తండ్రి నీ ప్రసన్నతను నీ ప్రత్యక్షతను నా తండ్రి నా ముందుంచమని వేడుకొనుచున్నాను దేవా. మీరు నాతో మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. సమయమును సద్వినియోగము చేసుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. సమయము పోనీయక నా తండ్రి సమయం ఉండగానే ప్రతి నీ బిడ్డ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నిన్ను వెతుకుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ ప్రణాళికను బ్రతికించుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా తండ్రి ఎవరిలో నా తండ్రి నా ప్రభ ఎలాంటి నా తండ్రి ఆటంకములు లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా వేగిరమే తక్షణమే నా తండ్రి నీతో ప్రేరేపించబడి నా ప్రభ నీ పని పూనుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా నా తండ్రి నీ రాజ్యమునివ్వండి దేవా, నీ నీతినివ్వండి దేవా, నీ కృపనివ్వండి దేవా, నీ రాజ్యమునకై నా తండ్రి. అయా ఏ నీ క్రమములో నా తండ్రి మా ప్రయాసము నా తండ్రి, మా పోరాటము నా తండ్రి మేము చేయాలో నా తండ్రి, ఎవరిని ఏ ఉద్దేశముతో నా తండ్రి మీరు జన్మింప చేసినారో, ఎవరి మీద నా తండ్రి ఎట్టి తలాంతులను మీరు పెట్టి ఉన్నారో, ఎవరికి ఎట్టి తలాంతులను ఇచ్చి ఉన్నారో, మీ ఆలోచనలు ఏమిటో నా తండ్రి, మీ క్రమము ఏమిటో నా తండ్రి మీరు బోధించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చెయ్యండి దేవా, సహాయము చెయ్యండి. కృప చూపించండి దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు దేవా. అయా నాకు మొర్రపెట్టుము, నీకు తెలియని గూఢమైన సంగతులను తెలియచేస్తానని వాగ్దానము చేసినారు దేవా. నీ వాగ్దానమును బట్టి నా తండ్రి నీలో మొరపెట్టుటకు నా తండ్రి అయా నా తండ్రి మేము తెగించి ఉన్నాము దేవా. నీ సన్నిధికి రావాలని ఆలోచన కలిగి ఉన్నాము దేవా. మా ఆలోచన ఇచ్చినది మీరే, దానిని బలపరిచి నా తండ్రి నీ క్రమమందు నిలిచి ఉండుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. చితికిపోవచ్చున్నా నలిగిపోవచ్చున్నా చీకటిలో నా తండ్రి అయా అదిమివేయబడిన వారిని బట్టి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము దేవా. విడిపించండి దేవా, విడిపించండి. కృప చూపించండి దేవా. నీ రాజ్యమును కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ రాజ్యమును జరిగించండి దేవా. నీ రాజ్యము నా తండ్రి కంటికి కనబడకపోయినా నా సరే తండ్రి నా తండ్రి బహు విస్తారముగా నా తండ్రి విస్తరించి ఉన్నది నా తండ్రి. బహు విస్తారముగా దానికోసమై నా తండ్రి మీరు పని చేస్తూ ఉన్నారు. అనేక మందిని లేవనెత్తి నా తండ్రి నీ రాజ్యము కోసం నా తండ్రి ఎన్నో రీతులుగా నీ క్రమమును నా తండ్రి మీరు చూపుచు నీ భావజాలముతో నా తండ్రి మీరెంతో నా తండ్రి ప్రయాసపడుచున్నారు దేవా. దాన్నంతటిని బట్టి నా తండ్రి నమ్మి విశ్వసిస్తున్నాము తండ్రి. నీ రాజ్యమే మాకు కావాలి నా తండ్రి. నీ బలము కావాలి, నీ శక్తి కావాలి నా తండ్రి. నీ రాజ్యమును కోరుకునే విధముగా నా తండ్రి మా హృదయములను సిద్ధము చేయండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నిన్ను నీ రాజ్యమును నీ నీతిని ప్రేమించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని మీరు సెలవిచ్చినట్లుగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని మీరు సెలవిచ్చినట్లుగా నీ క్రమములో నా తండ్రి నిన్ను బట్టి నా తండ్రి నీవు చెప్పిన ప్రతి మాటను నా ప్రభు అర్థం చేసుకొనుటకు నా దేవా, నీవు నడిచిన ప్రతి త్రోవను నా తండ్రి అర్థం చేసుకొనుటకు నీ భావజాలము నా తండ్రి నీ ఐడియాలజీ అయా నా తండ్రి సమస్తము కూడా నా ప్రభు అయా అర్థం చేసుకొనుటకు అవగాతం చేసుకొనుటకు నా తండ్రి ఈ లోకములో వెలుగుటకు నా తండ్రి వెలుగై ప్రకాశించుటకు ఎవరికి వారే వెలుగు, ఎవరి జీవితములకు ఎవరి కుటుంబములకు వారే దీవెన ఆశీర్వాదముగా మారుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు తండ్రి. మీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు తండ్రి. ఈ ప్రపంచమును నా తండ్రి దుష్టుని కబంధ హస్తముల నుంచి నా తండ్రి మీరు విడిపించండి. వాని రాజ్యమును వాని కోట గోడలను కూల్చివేయండి దేవా. వాని రాజ్యమును నా తండ్రి వాడు బలంగా ఎంతగానో విస్తరింప చేస్తూ ఉన్నాడు తండ్రి. వాడి రాజ్యమును కట్టుచున్నాడు దేవా. ఎంతో మంది అమాయకులైన బిడ్డలను నా తండ్రి ప్రేరేపించి నా తండ్రి అయా వారి కుటుంబాలు పాడగున్నట్లుగా వారి యొక్క నా తండ్రి అయా నా ప్రభ జీవము నా తండ్రి నీ జీవ గ్రంథములో లేనంతగా నా తండ్రి వారి పేర్లను నా తండ్రి చెడిపివేయుచున్నాడు దేవా. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి వాడి పన్నాగములను వాని వ్యూహములు నా తండ్రి
అయా నా తండ్రి నీ బిడలైన వారందరూ గుర్తెరిగి నా తండ్రి భారంగా నీ సన్నిధికి నా తండ్రి నా ప్రభ నీచే ప్రేరేపించబడి నా తండ్రి నీ తత్వమును నీ మూర్తిమత్వమును నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి నీ క్రమమందు నా తండ్రి నీ రాజ్యమును కట్టే నీ క్రమములో నా తండ్రి వారి ప్రయాసము వర్ధిల్లునట్లుగా నా దేవా నీ కృప చూపించండి. సాతాను యొక్క కోట గోడలు నా తండ్రి పెకలించి వేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. వాని రాజ్యమునకు నా తండ్రి మీరు అంతము కలుగ చేయండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రత్యేకముగా నా తండ్రి ఎన్నో విధములుగా నా తండ్రి ఎంతగానో నా ప్రభా నా దేవా వారి సమయమును నా తండ్రి దుర్వినియోగము చేయనంతగా ప్రేరేపించబడి నా తండ్రి ఎంతగానో వికలమైపోయి నా తండ్రి ఎంతగానో జీవ మార్గమునకు దూరముగా నీ యొక్క సన్నిధికి వెలుపల నా తండ్రి ఎంతగా నా తండ్రి భయంకరంగా దురాత్మ నా తండ్రి ఎందరిని నా తండ్రి చిదిమి వేయుటకు నా తండ్రి ఎందరిని నా తండ్రి నా ప్రభా ఇబ్బంది కొలుములో కాలుస్తూ నా తండ్రి భయంకరంగా వాని ఆలోచనలను వాని హృదయములో ఉంచి నా ప్రభా నీ రాజ్యమునకు విరోధముగా నా తండ్రి అయా నా తండ్రి నీ యొక్క నా తండ్రి శక్తిని నమ్మలేనంతగా నీ స్వస్థతలు విడుదలలు లేనంతగా ఎందరెందరిని నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభ చిందరవందర చేసి నా తండ్రి వారి జీవితములను వారి కుటుంబములను నా తండ్రి నాశనము చేస్తూ ఉన్నదో నా తండ్రి దాన్నంతటిని నా తండ్రి మీరు బంధించి వేయమని వేడుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కార్యము జరిగించండి దేవా, నీ కార్యము జరిగించండి దేవా. వాని రాజ్యమును నా తండ్రి వాని సంఘమును కూల్చివేయమని అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. ప్రపంచములను దేశములను రాష్ట్రములను నాయకులను అధికారులను పాలకులను నా తండ్రి అయా నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు సందర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి జనమును ప్రతి ప్రజను ప్రతి జనాంగమును నా తండ్రి మీరు విభాగించిన నీ క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరిని సరిచేసుకొంచు నా ప్రభ నిత్య జీవమును పొందు నిమిత్తము నా తండ్రి నీ రాజ్యమునకై సిద్ధము చేయండి దేవా. నీ ప్రభావ మహత్యమును చూపించండి దేవా, నీవు కరుణించండి దేవా, కనికరించండి, కృప చూపించండి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 తండ్రి, నీకే స్తోత్రము దేవా. అంతరంగమును శుద్ధి చేయండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా నాయకులలో నా తండ్రి పరిపాలకులలో నా తండ్రి నీ దక్షతను ఉంచి నా ప్రభ నీ యొక్క జ్ఞానమును ఉంచి నా తండ్రి నీ రాజ్యమునకై వారు ప్రయాసపడినట్లుగా వారు దీవించబడినట్లుగా వారికి నా తండ్రి నా ప్రభ కలిగి ఉన్న జ్ఞానమంతయు నా తండ్రి అయా నా ప్రభ నా దేవా నీవిచ్చినదే నా తండ్రి అది మరి ఇంకా ఎక్కువగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రబలి నా తండ్రి నీ రాజ్యమును కట్టి నీ నీతిని స్థిరపరిచి నా తండ్రి నీ జనులకు ఆదర్శవంతంగా ప్రతి ఒక్క నా తండ్రి అధికారి నా తండ్రి ప్రతి నాయకుడు ప్రతి పాలకుడు వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి. వారిని వారి కుటుంబములను దీవించండి, వారి అవసరతలు తీర్చండి. వారి చుట్టూ నా తండ్రి నీ బలమైన కోట గోడలను నిర్మించి నా తండ్రి ఎవరెవరికి నా తండ్రి నీ కాపుదల అవశ్యమే అవసరమో ఎక్కడ నా తండ్రి నీ కార్యములకు విరోధముగా ఎలాంటి నా ప్రభ దురాగతములకు నా తండ్రి ఎందరూ పాల్పడుచున్నారో నీ యొక్క నా తండ్రి ఏర్పాటు బిడలను నా తండ్రి అయా నా తండ్రి ఏ రీతిగా ఇబ్బందులకు గురి చేయాలని నా తండ్రి సంకల్పంతో నా తండ్రి భయంకరంగా పుకార్లు చికార్లు చేస్తూ నా తండ్రి అయా నా ప్రభ అయా ఇబ్బందిలో నా తండ్రి నీ జనులకు నా తండ్రి అయా నా తండ్రి విడుదల లేనంతగా నా తండ్రి నీ కృపనిచ్చుచున్నారో వారందరినీ నా ప్రభ నిన్ను బట్టి నా తండ్రి నా ప్రభ ఆనందించినట్లుగా మీరు విడిపించి కాపాడమని నా తండ్రి అయా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ బలమును నీ శక్తిని అందించమని అయా నా తండ్రి అయా నా ప్రభ అయా నాయన సమాజంలో అయా నాయన ఉన్నత స్థాయిలో ఉన్నవారు నా తండ్రి దురాగతములకు పాల్పడుచున్నారని దుశ్చర్యలకు పాల్పడుచున్నారని ఎంతో భయంకరంగా నా తండ్రి చిన్నారులను హింసించి అయా నా తండ్రి నా ప్రభ అయా వారితో వారిపై లైంగిక దాడులు చేసి వారి రక్తమును నా తండ్రి ఆస్వాదించి ఉన్నారని త్రాగుచున్నారని FCN అనే ఫైల్ వ్యక్తి నా తండ్రి తన ఫైల్స్ రిలీజ్ చేసి నా తండ్రి అయా నా ప్రభ నాయన
దీన్ని అయినా సోషల్ మీడియాలో ఇటీవిది నా తండ్రి దుర్వార్తలు నా తండ్రి ఇలాంటి నా ప్రభ ఎన్నో నా తండ్రి హల్చల్ చేయుచున్నవి నా తండ్రి వాటన్నిటికీ కారణములు ఏంటి కారకులు ఎవరు అయా నా తండ్రి నిజానిజాలు ఏమిటి నిజ నిర్ధారణ తేల్చండి నిజం నిగ్గు తేల్చి నా తండ్రి నిజముగా నిందితులు నా తండ్రి నిజమెంతో అబద్ధమెంతో నా తండ్రి అదంతయు నా తండ్రి మీరు పరిశీలన చేసి ఎవరు ఏ రీతిగా ఎలాంటి విధములో నా తండ్రి ఏ పనికి పాల్పడినా నా తండ్రి నీ తీర్పు నుంచి నీ యొక్క కంటి దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు నా తండ్రి అయా ఎన్ని సీసీ కెమెరాలు ఈ లోకంలో వాడినా ఎంతగా నా తండ్రి వాటన్నింటినీ నా తండ్రి బలంగా సాక్ష్యాలుగా నిలవబెట్టినా నా తండ్రి నీ యొక్క కన్ని దృష్టి నా తండ్రి ఎన్నో కోటాను కోట్ల సీసీ కెమెరాల కంటే కూడా నా తండ్రి గొప్పది నా తండ్రి నీ కంటి దృష్టి నుండి నీ చూపు నుంచి ఎవరు మరలించబడరు నా తండ్రి ఎవరు తరలించబడరు ఎవరు తప్పించుకోలేరు నా తండ్రి నీ లెక్క ఏమిటి నిజాలు ఏమిటి నిజం నిగ్గు తేల్చండి నిజ నిర్ధారణ జరిగించండి అయా నా తండ్రి నా ప్రభ నీ లెక్కలను సరిచేయండి దేవా ఎవరిని ఏ నీ క్రమములో నా తండ్రి లెక్కించి తీర్పునలో నా తండ్రి సరిచేయవలసి ఉన్నదు ఆని క్రమం అందు నా తండ్రి నిజమును నా తండ్రి మీరు తేల్చమని నా తండ్రి నీ విడలైన వారికి నా తండ్రి అయా నీ విడుదలనివ్వమని నా తండ్రి నీ కృపలో నా తండ్రి ప్రార్థన చేసుకొనిచున్నాము దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను కృప చూపించండి దేవా కృప చూపించండి నీ నామమును ప్రచురించుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు నీ నీతిని ప్రచురం చేయుటకు నీ విలువలను తెలియచెప్పుటకు నా తండ్రి ప్రత్యేకముగా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న నా తండ్రి నీ దైవ బిడ్డలను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా దైవదాసులను సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను ప్రవక్తలను పాటలు పాడు వారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదము చేయవారిని అయా నా తండ్రి ఇంకా ఎవరెవరు నా తండ్రి ఏ నీ క్రమంలో ఏ నీ పరిచర్యలో ఎంతగా ప్రయాసపడుచున్నా అది ఏ స్థితి అయినను నా సరే నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఎంత ఉన్నతమైన ఎంత బలహీనమైన ఎంత అట్టడుగు నుంచి నా తండ్రి నీకై ప్రయాసపడేవారు ఎందరూ ఎన్ని రీతులుగా నా తండ్రి అయా నా తండ్రి నీచే నా తండ్రి ప్రేరేపించబడుచున్నారు నిన్ను ప్రేమించుటకు నా తండ్రి నిన్ను ఎత్తి పట్టుకుటకు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ప్రేరేపణ కలిగి నా తండ్రి నా ప్రభ నిన్ను కనుగొనుటకు నా దేవా నీ మార్గమును వెతుకుటకు నా తండ్రి నీ నీతిని స్థాపించుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు ఎంతగా ఎవరెవరు నా తండ్రి అర్హులు ఎవరెవరు నా తండ్రి నా ప్రభ అయాటి వెతుకులాటలో ఉన్నారు ఎవరికి నీ జీవము కావాలో ఎవరికి నీ కృప నీ మేలు నా తండ్రి నిండుగా కావాలో వారందరిని బట్టి నా తండ్రి నిన్ను వేడుకొనిచున్నాను దేవా అయా నా తండ్రి నా ప్రభ లేవనెత్తండి దేవా కరుణించండి దేవా కృప చూపించండి కోత విస్తారముగా ఉన్నది నా తండ్రి పనివారు పొదువుగా ఉన్నారు దేవా అయా నా తండ్రి నా ప్రభ నీ పనివారిని మీరు ఏర్పాటు చేయండి దేవా సిద్ధము చేయండి దేవా అనేకమైన నా తండ్రి యువకులను ఎవరి బిడ్డలను నా తండ్రి అయా నా ప్రభ మీరు లేవనెత్తండి దేవా అయా నా తండ్రి నీ రాజ్యమును కట్టండి దేవా అయా నా తండ్రి నీ రాజ్యమును విస్తరింప చేయండి దేవా నీ శాంతినివ్వండి దేవా నీకే స్తోత్రము దేవా నీ భద్రతనివ్వండి నీ యొక్క నా తండ్రి తోడ్పాటునివ్వండి దేవా నీ పాలననివ్వండి దేవా అయా నా తండ్రి నా ప్రభ అయా నీ రాజ్యావిష్కరణ నా తండ్రి బలముగా జరుగునట్లుగా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఎవరి వారి స్థితులలో ఎవరి వారి పరిస్థితులలో నమ్మకముగా వైరాగ్య స్వభావంతో నా తండ్రి నీలో పని చేయుటకు నా తండ్రి ఆశీర్వదించబడుటకు నీ మేలు పొందుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి అయా నా తండ్రి మీ నామమునకే వందనములు అయా నా తండ్రి ప్రార్థనాంశములను నా తండ్రి ప్రార్థించవలసిన క్రమమును నా తండ్రి మీరు మా ముందుంచి ప్రార్థింప చేయమని మీరే మహిమను పొందమని నా తండ్రి ప్రభావమును మీకే ఆరోపించుకొనుచున్నాము దేవా అయా నా తండ్రి నడిపించండి దేవా నడిపించండి కృప చూపించండి అయా నా తండ్రి ఇంకా ఎక్కడ నా తండ్రి నీ దైవ ప్రేమ నా తండ్రి తెలియక నీ సువార్త ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని మారుమూల ప్రాంతములకు ఎన్నో ప్రోగ్రాములకు నా తండ్రి చేరక ఎన్నదో నా తండ్రి అవన్నీ కూడా నా తండ్రి చేర్చబడినట్లుగా నా తండ్రి నీ సువార్త ఎంతయు నా తండ్రి విస్తరించినట్లుగా ప్రతి ఒక్కరు నిన్ను నమ్మి విశ్వసించినట్లుగా నిన్ను ఉన్నావని నమ్మకముతో నా తండ్రి నీలో ప్రయాసపడినట్లుగా నీ రాజ్యమునే
కట్టున్నట్లుగా ఖ్యాతి గల వాటి కోసం, మన్యమైన వాటి కోసం నా తండ్రి, అయా నా తండ్రి ప్రేమగా ప్రయాసపడుటకు నా తండ్రి, నీ ఖ్యాతిని పొందుటకు, నీ మన్నన పొందుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఖ్యాతి గల వాటిని, రమ్యమైన వాటిని, మాన్యమైన వాటిని అన్నిటినీ నా తండ్రి నీ బిడలు స్వతంత్రించుకొనుటకు వెతుకుటకు నా దేవా నీ కృపను బట్టి పోరాడుటకు నా తండ్రి నీ కనికరము చూపించండి దేవా. నీ రాజ్యమునకై నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నీ దైవ బిడలు నా తండ్రి ఎవరికి ఎట్టి క్రమముని మీరు ఇచ్చారో, ఎవరు ఏ రీతిగా బలంగా నీలో వాడబడవలసి ఉన్నదో, ఎవరి మీద ఉన్న అభిషేకము ఎట్టిదో నా తండ్రి దానిని బట్టి మాత్రమే నీ బిడలైన వారందరూ పనిచేయుటకు నా దేవా నీ కృప చూపించండి. స్థానిక సంఘ కాపరులు అయా నా తండ్రి నాయన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లాలు, మండలాలు, గ్రామాలు పర్యటిస్తూ నా తండ్రి ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి పనిచేసే నీ దైవదాసులు ఎందరో ఉన్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలు నీ ప్రేరేపణ ద్వారా వారిలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము, ప్రతి తలంపు ఆయా వారికి ఇచ్చిన నా తండ్రి నీవిచ్చిన ప్రతి భారము కూడా నా తండ్రి ఆయా తూచా తప్పకుండా నా ప్రభ నెరవేరునట్లుగా జరుగునట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా నీకే స్తోత్రము స్తోత్రము దేవా స్తోత్రము దేవా. మాటలాడండి దేవా మాటలాడండి. అయా నా తండ్రి నా ప్రభ మరుగు చేయవద్దు దేవా మరుగు చేయవద్దు దేవా. కరుణించండి కరుణించండి కృప చూపించండి దేవా. నీ యొక్క నా తండ్రి దర్శనములను నా తండ్రి అయా నా తండ్రి మీరు ఇవ్వండి దేవా. నీతో మాట్లాడుటకు నా తండ్రి నీ క్రమమును బట్టి ముందుకు వెళ్ళుటకు నా దేవా, నీ ఉచ్చారణ పొందుటకు నా తండ్రి, నీ పరిశుద్ధాత్మను పొందుకొనుటకు, నీ అభిషేకం నిలోబడి ఉండుటకు నా తండ్రి నీ కృప చూపించండి. దేశంలో అపార్థమైన క్రైస్తవ్యాన్ని నా తండ్రి అర్థమగులాగున బోధించుటకు నా తండ్రి నీ యొక్క ప్రేమ సంకల్పముతో నా తండ్రి అనే నా తండ్రి 1,00,000 మంది నా తండ్రి అయా నా తండ్రి సోల్జర్స్ మాదిరిగా ఏర్పాటు చేసిన నా తండ్రి ఈ దైవ సేవకులకు నా తండ్రి నీ ప్రేమ కాపుదల ఉంచండి దేవా. వారిని ఆదరించండి. ఇంకా బలంగా నా తండ్రి ప్రతి విషయంలో బలపరిచి మీరే వాడుకొనమని వేడుకొనుచున్నాను. వారి ప్రతి అవసరమును వారి కుటుంబమును నా తండ్రి మీరు దీవించండి దేవా. వారి ప్రత్యేకమైన విధానం అంతయు నా తండ్రి అయా నీ ద్వారా ముందుకు నా తండ్రి వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ఇంకా ఈ రీతిగా నా తండ్రి ఇంకా ఎవరెవరు నా తండ్రి ఎట్టి స్థితిలో నుంచి నా తండ్రి నీ సేవకై ప్రయాసపడుచున్నారో, ఎక్కడెక్కడ నీ మొక్కలను నాటినారో, ఎవరెవరికి నా తండ్రి నా ప్రభ నీ బీజములను ఇచ్చి నా తండ్రి నీ అంతరంగమును ఎరుగునంతగా నా తండ్రి నిన్ను ప్రకటించినంతగా మీరు సెలవిచ్చి నా తండ్రి నిలవబెట్టుటకు అంగీకృతమైనదో, ఇదిగో సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ శిష్యత్వమును ప్రేమించినంతగా నా తండ్రి ఎవరు నా తండ్రి నా ప్రభు విన్న మాటను నా తండ్రి హృదయమునకు చేర్చుకుని నా తండ్రి నీ శిష్యులకు ఇష్టపడుటకు నా తండ్రి ప్రేరేపించబడుచున్నారు. అట్టి శిష్యరికమును నా తండ్రి అయా నా ప్రభ నమ్మే విధముగా నా తండ్రి అయా నా ప్రభ పరిచయం చేయవలసిన వారిని ఏ విధంగా పరిచయం చేయవలసి ఉన్నదో ఆ రీతిగా మీరే పరిచయం చేయమని అయా ముందుకు తీసుకువెళ్ళమని అడుగుచున్నాను దేవా. నీ రాజ్యముగా నా తండ్రి కట్టండి దేవా. నీ రాజ్యము నిమిత్తము నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ చిత్తాన్ని వెతుకుతూ నా తండ్రి నీ నీతిని వెతుకుతూ నా తండ్రి అయా ప్రార్థన చేస్తూ నా తండ్రి నీ పని చేయుటకు నా దేవా నిన్ను నా తండ్రి నా ప్రభ నాయన కలిగి జీవించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా ఎక్కడెక్కడ నా తండ్రి రక్షణ నా తండ్రి అయా దూరముగా ఉన్నదో ఎవరు నా తండ్రి ఇంకా నీ సన్నిధిలో చేరలేక నీకు దూరముగా నీ సన్నిధికి వెలుపల నా తండ్రి నీ రాజ్య కార్యక్రమములలో పాల్గొనలేక నా తండ్రి నీ జీవగంధమును ఇంకా పేర్లు రాయబడక నా తండ్రి ఎవరు నీకు నా తండ్రి దూరముగా ఉన్నారో వారందరినీ నా తండ్రి మీరు సమకూర్చండి దేవా. నీ రాజ్యమును కట్టుటకు నా దేవా, నీ కృపను పొందుటకు, నీ నీతిని వెతుకుటకు నా దేవా, నీకై పని చేయుటకు నా తండ్రి నీకై నా తండ్రి నా ప్రభ కుటుంబములను సిద్ధము చేసి నా తండ్రి అయా నీ వీరులుగా నా తండ్రి ముందుకు నడిపించుటకు నా దేవా. అయా నా తండ్రి ఎవరిని నా తండ్రి ఏ నీ క్రమంలో నా తండ్రి అయా ఇంకా పట్టుటకు నా తండ్రి నీకు ఇష్టమై ఉన్నదో ఆ రీతిగా పట్టి నడిపించమని నీ సన్నిధికి ఆహ్వానించమని నా తండ్రి నీ సన్నిధి కాంతినివ్వమని నీ సౌభాగ్యమునివ్వమని నీ మేలునివ్వమని నీ నా తండ్రి కరుణించమని కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. అయా
కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ రక్షణ కార్యము జరిగించండి. రక్షణ వస్త్రములను ఇవ్వండి, పవిత్ర వస్త్రములను ఇవ్వండి, మారు మనసునివ్వండి. నీ భావజాలమును నా తండ్రి అర్థం చేసుకొని నా తండ్రి నీ భావజాలం అంతటితో నా తండ్రి నీ పని చేయుటకు నా దేవా నీ కృప ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంచమని నా తండ్రి కుటుంబాలుగా విస్తరించమని అయా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ రాజ్యమును జరిగించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీ బలమునివ్వండి, శక్తినివ్వండి. అయా నా తండ్రి అడుగుడి మీకు నా తండ్రి అయా నా తండ్రి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకుదును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చినారు దేవా. అడుగుచున్నాము, నీ రాజ్యము కావాలని అడుగుచున్నాము దేవా. నీకే స్తోత్రము దేవా. ఇవ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ రాజ్యమునకు పనిచేసే ధన్యత కావాలని అడుగుచున్నాము దేవా. ఇవ్వండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాము దేవా. అయా వెదుకుచున్నాము దేవా. నీ జీవ గ్రంథమును నా తండ్రి, నిన్ను నీ మార్గములను నా తండ్రి నీ సత్యమును వెతుకుచున్నాము దేవా. బోధించండి దేవా. అయా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి నీ రక్తము ద్వారా నా తండ్రి కడగబడుట నా తండ్రి, కడిగిన నా తండ్రి మనిషి యొక్క నా తండ్రి తలంపులు ఏ రీతిగా వృద్ధి పొందవలసి ఉన్నది, ఏ నీ క్రమంలో నా తండ్రి నీ సన్నిధిలో చేరవలసి ఉన్నదని వెతుకుచున్నాము దేవా. అయా వెతుకులాటలో నా తండ్రి మీరు మాకు దొరకండి దేవా. వాటన్నింటినీ మీరు మాకు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. తట్టుడి మీకు తీయబడును, నీ హృదయమును తట్టవలనని తడమవలనని నా తండ్రి నీ తలంపులను ఎరగవలనని నీ ఉద్దేశములను అనుసరించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో పరిచయవలనని నా తండ్రి ఆశ కలిగి నా తండ్రి నీ హృదయం ఎట్లున్నదో దానిని నా తండ్రి తడిమి చూసి తట్టి చూసి నా తండ్రి నీ హృదయానుసారమైన నా తండ్రి నీ బిడలుగా ముందుకు వెళ్ళవలన నా తండ్రి అయా నా తండ్రి నిన్ను తట్టుచున్నాము దేవా. అయా నా తండ్రి ద్వారము తీయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆకాశపు వాకిండ్లను ఎప్పండి దేవా. పట్టజాలనంత విస్తారమైన దీవెన నా తండ్రి మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ రాజ్యమును స్థిరపరచండి దేవా. నీ నీతిని విస్తరింప చేయండి దేవా. నీ కార్యములను చూపించండి దేవా. నీకై ప్రయాసపడే ప్రతి బిడ్డను నా తండ్రి అయా మీరు లేవనెత్తండి దేవా. నమ్మకత్వమునివ్వండి దేవా. బలమునివ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యమునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. సమృద్ధినివ్వండి. నీ రాజ్యమునకై నా తండ్రి సొంతగా నా తండ్రి నా ప్రభ వ్యయపరచగలిగినంతగా నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి జీవనోపాధిని నా తండ్రి అయా నా ప్రభ మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి సొంతముగా నా తండ్రి కష్టపడి పనిచేసి నా తండ్రి నీ రాజ్యమును కట్టే నీ క్రమములో నా తండ్రి నీ రాజ్యమునకై నా తండ్రి అయా నా తండ్రి మా సంపాదన వేయపరచున్నట్లుగా నా తండ్రి నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి నీ కనికరము వారికి ఉంచి నా ప్రభ శరీర అవయవ నిర్మాణము నా తండ్రి వారు అర్థం చేసుకోగలిగి నా తండ్రి నీ ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి ఎక్కడ ఎలాంటి బలహీనత ఉన్నా అదంతయు నా తండ్రి గుర్తించబడి నా తండ్రి వారు నా తండ్రి మెరుగైన సేవలు వైద్య నా తండ్రి అందించే నీ క్రమంలో నా తండ్రి బలపడుటకు వారు వారి కుటుంబాలు నా తండ్రి వర్ధిల్లుటకు నీ కృప చూపించండి. వైద్యం అనున్నది సేవ, అది వ్యాపారము కాదు నా తండ్రి, అది ఒక సంపాదనయ నా తండ్రి, మార్గము కాదని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తుపట్టి నా తండ్రి ప్రయాసము కలిగి నా తండ్రి నీలో నిస్వార్థముగా నిందారహితముగా పనిచేయుటకు నా తండ్రి వారు అభివృద్ధి పొందుటకు, వారు కాపాడబడుటకు, వారు రక్షించబడుటకు, వారు దీవించబడుటకు, వారి కుటుంబాలు వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించమని నీ మార్గమునకై సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నీ నామమునకే వందనములు.
స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. మారు మనసునివ్వండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ఉద్యోగములు లేక నా తండ్రి, ఆకలి దప్పులతో నా తండ్రి, అయా కనీస అవసరములు కూడా తీరనంతగా నా తండ్రి కష్టపడి పని చేయుటకు నా తండ్రి సరైన నా తండ్రి నా ప్రభ ఆర్థిక వనరులు లేక నా తండ్రి, అయా నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఎంతగా నా తండ్రి అయా చాలని బ్రతుకులతో ఇబ్బంది పడుచున్నారో, ఎవరికి ఎక్కడ నా తండ్రి ఎలాంటి పోషణ కొదువై ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి సక్రమముగా సమృద్ధిగా నీ యొక్క సహాయం ద్వారా నా తండ్రి మేలు పొందుకొని నా తండ్రి నీ కార్యవృద్ధిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందుటకు ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించండి. ఉద్యోగంలో ఇవ్వండి దేవా. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా. ఉద్యోగ అవకాశములను కల్పించండి. అయా నా తండ్రి చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని, అయా నా తండ్రి నా ప్రభ బొగ్గులు గనులలో నా తండ్రి నా ప్రభ పనిచేసే వారిని నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఎలాంటి నా ప్రభ నాయన కొండ బండ రాళ్ళు కొట్టేవారు నా తండ్రి ఇంకా ఎందరెందరు ఎక్కడెక్కడ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి అయా నా తండ్రి నమ్మకముగా యథార్థముగా నా తండ్రి కష్టపడి పనిచేస్తూ నా తండ్రి సమృద్ధి లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్నారో, ఎవరికి ఎలాంటి సమృద్ధి కావాల్సి ఉన్నదో, ఎవరికి ఏ మేలు కావాల్సి ఉన్నదో, ఎవరైనా ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో, ఏ రకంగా ఆర్థికంగా చితికిపోయినారో, ఏ రకంగా ఆర్థికంగా నా తండ్రి వికలమైపోయినారో, ఎంత ఇబ్బందులు పడుచున్నారో వారందరిని మీరు విడిపించండి దేవా. సహాయం చేయండి. వారి చేతి పనులను దీవించండి. వారిని ఆశీర్వదించండి. కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో నా తండ్రి ప్రస్తుతం ఐటీ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు నా తండ్రి ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొనుచున్నారు దేవా. ఆర్థికంగా నా తండ్రి ఎన్నో కమిట్మెంట్లు నా తండ్రి నీ బిడ్డలని వేధిస్తూ ఉన్నవి నా తండ్రి, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నవి నా తండ్రి. అయా నా ప్రభ నీ క్రమమును బట్టి నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ కి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా నా తండ్రి ఎన్నో ఆర్థిక అసమానతలను మీరు తొలగించి సమానత్వమును కలుగచేసి ప్రతి నిబిడను మీరు ఆర్థికంగా స్థిరపరిచినాడు స్థిరపరిచినారు దేవా. ఈ యొక్క నా తండ్రి సమయంలో కూడా నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము నా తండ్రి ఎంతవరకు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ పని చేయవలసి ఉన్నదో, అయా నా తండ్రి పనిని సులభతరం చేసే మార్గములో మాత్రమే అది వాడబడి నా తండ్రి టెక్నాలజీకి ఉండవలసిన పరిధులను మీరు నిర్ణయించి నా తండ్రి నీ బిడలకు నీ జనులకు నా తండ్రి నీ భావజాలముతో నా తండ్రి నీలో పోషించబడుటకు నీ రాజ్యమును కట్టుటకు నీకై ప్రయాసపడుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి ఉద్యోగ అవకాశములను కలుగచేసి నా తండ్రి నీ బిడలను మీరు ఆదరించమని ఉన్న కమిట్మెంట్లన్నింటినీ నా తండ్రి సమృద్ధిగా నా తండ్రి సకాలంలో సరిచేయగలిగిన నా తండ్రి జీవన విధానమును నా తండ్రి మీరు అందించమని నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి. మరి ఐటీ డిపార్ట్మెంట్ నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఎన్నిక చేసిన అయా నా తండ్రి యాజమాన్యములను యజమానులను నా తండ్రి వారి కుటుంబములను మీరు దీవించండి దేవా. ఆశీర్వదించండి, బలపరచండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. నీ మార్గమందు నా తండ్రి వారు నీ పని చేయుటకు నా దేవా నిన్ను గుర్తెరుగుటకు నీ కార్యంలో నా తండ్రి పాలు పంపులు పొందుటకు నా తండ్రి నిస్వార్థమైన సేవలు అయా నా తండ్రి జరిగించి అనేక మందిని పోషించుటకు అనేక మందికి మార్గదర్శకంగా వారు వాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి. వారి సమయమును మీరు వారికి ఇచ్చిన సమృద్ధిని ధనమును నా తండ్రి అయా నా తండ్రి వారు నా తండ్రి నీ రాజ్యము కట్టునంతగా నీ బిడ్డలకు ఉపయోగపడినట్లుగా వారి పనులు విస్తరించినట్లుగా నీ కృప చూపించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. అయా నీకే స్తోత్రము దేవా. వారి కుటుంబములలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీరు కాపాడండి దేవా. అయా నా తండ్రి వయసు ప్రభావం చేత కానీ మరి ఏ ఇతర కారణముల వల్ల కానీ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ఎవరు ఇబ్బందులు పడకుండా ఎలాంటి అనారోగ్యమునకు గురి కాకుండా ఆరోగ్యంగా నా తండ్రి బలంగా నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా ఈ భూమి మీద వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకు నాయన కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. వారికి నా తండ్రి నీ మారు మనసునివ్వండి దేవా. నీ రక్షణ కల్పించండి దేవా. నీ సన్నిధికి ఆహ్వానించండి దేవా. నిన్ను గుర్తెరగని వారు నా తండ్రి తథ్యము తక్షణము నా తండ్రి నిన్ను గుర్తుపట్టి నా తండ్రి నీ రాజ్యములకై పనిచేసే నీ క్రమములో నా తండ్రి
వారు వెలుగొందుటకు నా దేవా, వెలుగుగా ప్రకాశించుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. వారి కుటుంబ పరిస్థితులు ఎట్టివైనను సరే నా తండ్రి, ఆ కుటుంబంలో నా తండ్రి ఎంత నా తండ్రి నా కృప దురాత్మ పనిచేసి నా తండ్రి విచ్ఛిన్నము చేసినప్పటికీ నా తండ్రి అదంతయు నా తండ్రి అయా నా తండ్రి తీసివేయబడి నా తండ్రి వారి కుటుంబము మరలా సక్రమముగా నీ సన్నిధిలో కట్టబడుటకు నా తండ్రి ఈ ఆశీర్వాదమును పొందుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి ఆ బిడలకు నీ కాపుదల ఎన్నడూ నిర్ణయించమని నిర్ధారించమని నీ మార్గమునకు నా తండ్రి పనిచేసే వారిగా నీ నీతిని వెదికే వారిగా నీ రాజ్యమును కట్టేవారిగా బలంగా మీరే నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. అయా నా తండ్రి నా ప్రభ, అయా నా తండ్రి మా ప్రియమైన వారిని, మా స్నేహితులను, మా బంధువులను, మా మిత్రులను ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కాపుదలనిచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నా తండ్రి అయా నా తండ్రి నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి నీ క్రమమును బట్టి నా తండ్రి నీ బిడలుగా వెలుగొందుటకు నా దేవా నీ మార్గంలోనికే నా తండ్రి మాకు సంబంధించిన ప్రతి ఒక్కరు ముందుగా నా తండ్రి అయా నా తండ్రి మేము మా కుటుంబములను మమ్ములను మా వారిని సిద్ధము చేసుకొని నా తండ్రి ఆ తదుపరి నా తండ్రి లోకమునకై నా తండ్రి అయా నా తండ్రి లోక మర్యాదలో పడకుండా నిన్ను మహిమపరిచినంతగా నీ రాజ్యమును చూపించేటంతగా నీ ప్రేమను కనపరిచేటంతగా తోటి వారి కోసం ప్రయాసపడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని నా తండ్రి మా ప్రయాసం అంతయు నా తండ్రి నీ సంకల్పమును బట్టి నా తండ్రి మీరు బలపరిచి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కనికరించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండులు నా తండ్రి అయా నా తండ్రి సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాస పడేవారు అయా ఇంకా మరెందరూ నా తండ్రి ఎన్నెన్ని రీతులుగా ఎక్కడెక్కడ నా తండ్రి అయా నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారో అయా నా తండ్రి జీవనోపాధి నా తండ్రి లోపించి ఉన్నదో నీ ఆదరణ కరువైన ఆదరించేవారు లేక నా తండ్రి ఇబ్బందిలో నా తండ్రి ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ కృపను బట్టి నీ కనికరమును బట్టి నీ ప్రేమను బట్టి నా తండ్రి నీ విడుదలనిచ్చి నా తండ్రి నీ బిడలకు నా తండ్రి నీ ఉద్దేశములను బోధించి నా తండ్రి నీ రాజ్యమునకై ప్రయాసపడి నీలో కట్టబడినట్లుగా వారికి నీ సహాయ సహకారములను అందించి నడిపించమని నీ ప్రణాళికను జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు తండ్రి. నీ ప్రణాళిక ఏమిటి నా తండ్రి, నీ చిత్తం ఏమిటి నా తండ్రి, నీ సమృద్ధి నీ మేలు నీ జీవము నా తండ్రి మీరు కనపరచమని వేడుకొనుచున్నాను దేవా. ప్రణాళికలను మాత్రమే ప్రేమించుటకు నా తండ్రి నీ మార్గమును మాత్రమే గైకొనుటకు నా దేవా. మా హృదయము ప్రేరేపించబడుటకు నా తండ్రి మాలో నా తండ్రి దురాత్మ వలన నా తండ్రి ఎలాంటి ప్రేరణ నా తండ్రి చోటు చేసుకుని ఉన్నా అదంతయు నా తండ్రి కొట్టివేయబడుటకు నా దేవా. నీ కృపను బట్టి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ కనికరము చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారి పెట్టుబడులకు నా తండ్రి వారి శ్రమకు తగిన ఫలితమును నా తండ్రి మీరు అందించండి దేవా. అయా నా తండ్రి పంట భూములను నా తండ్రి అయా ప్రస్తుత నా తండ్రి నా ప్రభ సంవత్సరమునకు నా తండ్రి సిద్ధము చేయుటకు నా తండ్రి నీ రైతు బిడ్డలు నా తండ్రి నా తండ్రి నా ప్రభ పనులు ప్రారంభం చేయుటకు నా తండ్రి పెట్టుబడులు నా తండ్రి సరైన క్రమంలో లేక నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎవరెవరు ఇబ్బందులకు నా తండ్రి అయా పడుచున్నారో నా తండ్రి అయా నా తండ్రి వారికి ఆర్థిక సమృద్ధిని నీ సహాయమును నీ మేలును నీ కృపను తోడుగా ఉంచి నా తండ్రి వారిని నా తండ్రి నీ పనికై వినియోగించండి. పంట భూములకు మంచి సారమునివ్వండి. మంచి పంట దిగుబడులు కలిగి నా తండ్రి ఎలాంటి కరువు కాటకములు నా తండ్రి నీ జనులకు లేకుండా అమాయకులైన బిడ్డలు నా తండ్రి పోషించబడినట్లుగా ఆయా భూమి అంతయు నా తండ్రి తమ పంటనిచ్చున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. పాడిని పంటను పశుపక్షాదులను నా తండ్రి మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. పశువులలో నా తండ్రి అయా నా ప్రభ నాయన కలిగే వ్యాధి బాధలను కూడా నా తండ్రి మీరు నివారించి వేయండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ పాడి పశువులకు నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి.
మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృపగలిగిన దేవా, వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ బంధములను నా తండ్రి మీరు ఏర్పాటు చేయండి. ఎవరికి ఏని క్రమంలో నా తండ్రి అయా నా తండ్రి వివాహములు నా తండ్రి నా ప్రభ ఇంకా జరగక నా తండ్రి వివాహ విషయములలో జాప్యము జరుగుచున్నదో, ఇంకా ఎవరెవరు నా తండ్రి అయా నా తండ్రి నాయన కుటుంబ జీవితంలో కట్టబడలేక వివాహ బంధమందు నా తండ్రి అయా నా తండ్రి ఘనతను చూడలేక నా తండ్రి ఇంకా ఎందరికి నీ కార్యము లోపించి ఉన్నదో, ఎవరెవరికి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి వెనువెంటనే నా తండ్రి నీ కార్యము సిద్ధము చేసి మీరు ఇచ్చుటకు నా తండ్రి అంగీకృతమై ఉన్నదో నా తండ్రి, వారందరికీ కూడా నా తండ్రి నీ కృపను బట్టి నీ మేలును బట్టి నా తండ్రి నీ నడిపింపును బట్టి నా తండ్రి నీ కార్యము జరిగించి వివాహ కార్యమును నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినారు నా తండ్రి. అట్టి నీ ఘనత నీ బిడలైన వారందరికీ మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఏకాంగులను సహితం సంసారులుగా చేస్తానని వాగ్దానం చేసిన వాడా, మీ నామమునకే వందనములు. ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి సంసార బంధమందు నా తండ్రి అయా వర్ధిల్లునట్లుగా నా తండ్రి వివాహము జరుగునట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఆయా విడాకుల కోసం ప్రయత్నించే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తెరిగి నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ వేదములను విభేదములను తొలగించుకొని అయా నా తండ్రి నా ప్రభ కుటుంబ జీవితములో కట్టబడుటకు వర్ధిల్లుటకు సమాజంలో గౌరవించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ఎవరిలో నా తండ్రి ఎలాంటి నా తండ్రి విధానం ఉన్నదో, ఎవరు నా తండ్రి ఎలాంటి నా తండ్రి భయంకరంగా చీకట్లో నా తండ్రి ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి దురాత్మ చేత పీడించబడుతూ వారి కుటుంబాలను వారి జీవితాలను వారి వివాహ బంధములను సైతం రద్దుపరుచుకోవాలని అంతగా నా తండ్రి దురాత్మ చేత ప్రేరేపించబడుచున్నారో వారందరికీ నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. అయా నా తండ్రి నా హృదయములను మార్చండి దేవా. అంతరంగమును శుద్ధి చేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. అయా బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి ప్రతి బంధము నా తండ్రి ప్రతి బంధుత్వము ప్రతి రక్త సంబంధము వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. బంధాలను నా తండ్రి నీ నామములో బలోపేతము చేసి నా తండ్రి ఈ భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి ఎవరి వారి క్రమములో ఎవరి వారి స్థితిని బట్టి నా తండ్రి ఎవరి వారి నా తండ్రి నా ప్రభ విధి విధానములలో నా తండ్రి ఎవరి కుటుంబముల నిమిత్తం వారు బలపరచబడి నా తండ్రి ఆదరించబడి నా ప్రభ ప్రేమించబడుటకు నా తండ్రి నీలో స్థిరపరచుటకు నా తండ్రి ఈ భూమి మీద ప్రతి బంధమును నా తండ్రి అయా నా తండ్రి మీరు దీవించి నా తండ్రి ప్రతి మనస్పర్ధను నా తండ్రి మీరు తొలగించి వేయండి. రక్త సంబంధికులలో బంధువులలో వివాదములు పెట్టి నా తండ్రి చిచ్చులు పెట్టి కుటుంబాలను విడతీసే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి దేవా. బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. అయా విడిపించండి దేవా. కరుణించండి కరుణించండి దేవా. నీకే స్తోత్రము. అయా స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా. అయా విడుదల కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. బంధాలను బలపరచండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నేడు ప్రస్తుత ప్రపంచంలో నా తండ్రి ఎందరెందరో అప్పుల భారముతో నా తండ్రి విసిగిపోతున్నారో అయా నా తండ్రి శ్రమ పడుచున్నారో ఇబ్బంది పడుచున్నారో వారందరిని మీరు విడిపించండి. ప్రతి ఒక్కరిని నా తండ్రి రుణ విముక్తులను చేయండి దేవా. చేతుల కష్టమును వృద్ధి పొందించండి. తీసుకున్న రుణములన్నీ నా తండ్రి సకాలంలో తీర్చగలిగిన స్థితిని జ్ఞానమును నా తండ్రి మీరు కలుగు చేయమని అడుగుచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కష్టార్జితమును వృద్ధి పొందించండి దేవా. ఆశీర్వదించండి బలపరచండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు.
సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి అయా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి అయా, నీకే స్తోత్రము 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 తండ్రి. అధిక మొత్తములో వడ్డీలను వసూలు చేస్తూ అమాయకులైన నీ జనుల కష్టములు దోచుకొనుచు నా తండ్రి, తాకట్టు పెట్టబడిన వస్తువులను కూడా దురాశ చేత నా తండ్రి అపహరించి వేస్తూ నా ప్రభ, ఎంతగా భయంకరంగా నా తండ్రి అయా, నా తండ్రి ధనాపేక్షతో నా తండ్రి అయా చెలరేగిపోతూ నా తండ్రి అయా, నా ప్రభ అమాయకులైన బిడ్డలను నా తండ్రి హింసిస్తున్నారో, వడ్డీలను వసూలు చేస్తున్నారో అయా, నా తండ్రి వారి కష్టార్జితం అంతటిని దోచుకొనుచున్నారో వారందరిని మీరు హెచ్చరించండి, మీ బుద్ధి చెప్పండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి అయా, నీ సమన్యాయమును నా తండ్రి మీరు కలుగ చేయండి దేవా, సమానత్వమునివ్వండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా, మీ నామమునకే వందనములు 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 దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము దేవా. కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. అయా కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు గద్దించండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి అమాయకులైన బిడ్డలు నా తండ్రి వడ్డీ వేధింపులతో నా తండ్రి ఇబ్బంది పడుచున్నారో, కష్టార్జితం అంతయు నా తండ్రి దోచుకునే వారి చేతిలో పెట్టి నా తండ్రి తినుటకు కూడా తిండి లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్నారో అయా, నా తండ్రి ఎలాంటి నా తండ్రి విపరీతములు ఎక్కడ జరుగుచున్నవో, ఎవరెవరు నా తండ్రి నా ప్రభ అయా, నా తండ్రి జీవితములను నా తండ్రి ఆర్థికంగా చితికిపోయి కట్టుకొనలేక ఇబ్బంది పడుచున్నారో వారందరిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరికి నీ మేలు కలిగి చేయండి, నీ సహాయమునివ్వండి, సహవాసమునివ్వండి, సమానత్వమునివ్వండి, సమృద్ధినివ్వండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ చిత్తానుసారంగా నీ రాజ్యమునకు అవసరమైన సమృద్ధి కలిగినట్లుగా నీ కృపనివ్వమని, నీ మేలునివ్వమని, కరుణించమని, కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు, క్రూర మృగముల వలన ఎలాంటి ప్రాణ నష్టము నా తండ్రి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా, నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి గృహ దీవెన మీరు ఏర్పాటు చేసి నా తండ్రి గృహములను కట్టించండి, సొంత గృహములలో నివసించినట్లుగా, సమృద్ధి జీవమును పొందినట్లుగా, మేలు పొందినట్లుగా, వృద్ధాప్యము వరకు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి పక్కా ఇండ్లలో నివసించినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా, నా తండ్రి గృహ దీవెన మీరు ఇవ్వండి దేవా. మీరు కట్టని గృహములలో మీరు నివసించదరని మీరు సెలవిచ్చినట్లుగా, నీవిచ్చిన నా తండ్రి నీ మాటను బట్టి, నీ వాగ్దానమును బట్టి నా తండ్రి గృహ దీవెన మీరు ఇచ్చి నా తండ్రి నీ మేలు కలుగు చేయండి దేవా. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకొనుచున్న వారికి, ప్రారంభించబోచున్న వారికి నీ సహాయమునివ్వండి, నీ మేలు కలిగించండి, నీ కృపనివ్వండి అయా, నా తండ్రి ప్రారంభించిన నా తండ్రి గృహములన్నీ సకాలంలో కట్టబడుటకు ఆర్థిక వనరులను సమకూర్చండి అయా, నా తండ్రి నా ప్రభ. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి అయా లోన్లను నా తండ్రి మంజూరు చేయండి, మీరు కట్టించేది నా తండ్రి ఇచ్చే వారికి నా తండ్రి సకాలంలో మీరు కట్టించి నా తండ్రి నీ సమృద్ధి మేలును బట్టి నా తండ్రి అయా, నా ప్రభ నీ దగ్గర నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరూ శ్రేయస్సుగా బ్రతుకు నిమిత్తం నా తండ్రి గృహ దీవెన పొందుటకు నా దేవా నీ కృప చూపించమని, గృహములనిచ్చి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రకృతి వైపరీత్యముల నుంచి, వాతావరణ పరిస్థితుల నుంచి ప్రతి నీ బిడ్డ భద్రముగా నా తండ్రి కాపాడబడి నా తండ్రి బ్రతుకుటకు నా దేవా గృహ దీవెన ఎంతో అవసరమైనది నా తండ్రి. వారికి నీ భద్రతనివ్వండి దేవా, గృహములను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు వందనములు. అయా, నా తండ్రి కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోని ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి, ప్రారంభించండి దేవా. నీవు ప్రతిష్ఠించే నీ క్రమమందు నా తండ్రి ప్రతి నీ గృహము వర్ధిల్లునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి ఈ సహాయమునివ్వండి దేవా. అయా, నా తండ్రి ఆర్థిక వనరులను ఇవ్వండి దేవా, ఆర్థికంగా బలపరచండి దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములన్నీ కూడా నా తండ్రి తక్షణమే రిలీజ్ చేయబడి నా తండ్రి అవి వచ్చుటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా.
అయా మీ నామమునకే వందనములు. స్వార్థంగా మోసపూరితంగా అమాయకులని నీ జనులను మభ్యపెట్టి వశపరుచుకొని నా తండ్రి కష్టార్జితమును దోచుకొని వారి విన్యాసాలకు వారి కుటుంబ అవసరాలకు వాడుకొని నా తండ్రి అమాయకులైన బిడలను నా తండ్రి ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో అది ఒక వ్యాపారముగా పెట్టుకొని కూడా నా తండ్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నా తండ్రి తోటి వారి కష్టమును ఎదుటి వారి కష్టమును దోచుకొనుచు నా తండ్రి అయా నా ప్రభ నా దేవా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు దేవా. అటు వారిని మీరు విడిపించండి దేవా. వారి కట్లను మీరు తెంచివేయండి దేవా. వారి కుటుంబాలను నా తండ్రి మీరు కాపాడు నిమిత్తము వారిని విడిపించే నిమిత్తము నా తండ్రి వారు దోచుకున్నదంతయు నా తండ్రి తిరిగి ఇచ్చివేయుటకు నా తండ్రి వారిలో నీ ప్రేరణ ఉంచి నా తండ్రి నీ కార్యము జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. కొన్ని గృహములు నా తండ్రి జన నివాసము జన సంచారం లేక వెలవెలపోతూ శిథిలమైపోతున్నవి నా తండ్రి అటు గృహములను మీరు సందర్శించండి. నీవిచ్చిన నీ ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి నీ మేలును బట్టి నీ జీవమును బట్టి నా తండ్రి ప్రతి గృహము నా తండ్రి జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా నీవిచ్చిన వాగ్దానములలో ప్రణాళికలలో నీ చిత్తములో నా తండ్రి వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి. అనేక తరములకు నా తండ్రి మీరు ఆశీర్వదించండి. తరతరముల దీవెన నా తండ్రి మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. కృప చూపించండి దేవా, కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి నా ప్రభ ఆత్మహత్య భయంకరమైన నేరమైన ఘోరమైన పాపము నా తండ్రి అతి శాపములో అతి పాపములో ఎవరూ పడకుండా అతి దురాత్మ చేత నా తండ్రి ఎవరికి ఎలాంటి నా తండ్రి ఆత్మహత్య అనే ప్రేరణ రాకుండా మీరు విడిపించండి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా. సమస్యలో శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించుటకు పోరాడుటకు నా తండ్రి గెలుచుటకు నా తండ్రి నీ కృప చూపించండి. అయా నీవిచ్చిన ఆయుష్ మొత్తము నా తండ్రి పరిపూర్ణముగా నీ చిత్తానుసారముగా పోరాడి గెలిచి నా తండ్రి బ్రతుకుటకు నా తండ్రి నీవిచ్చిన తలాంతులన్నీ నీ ప్రణాళికలను బట్టి వృద్ధి పొందించుటకు నా దేవా నీ కృప ప్రతి నీ బిడ్డకు మీరు తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. అయా కరుణించండి కరుణించండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరిచేతుల మంటలు గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్స్ బీపీ షుగర్ వ్యాధులు చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు నరములు ఎముకలు కండరములు మూలుగులు నా తండ్రి ఎక్కడెక్కడ ఎలాంటి అస్వస్థత ఉన్నా ఎలాంటి లోపము ఉన్నా ఎలాంటి అనారోగ్యము ఉన్నా కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు వెన్ను సంబంధిత వ్యాధులు లంగ్ సంబంధిత వ్యాధులు నడుము నొప్పి ఫైల్స్ వ్యాధి మోకాళ్ళ నొప్పులు నా తండ్రి అయా నా ప్రభ కంటి సంబంధిత వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఏ అవయవంలో ఎలాంటి కణములో నా తండ్రి ప్రతి కణము ప్రతి అణువు ప్రతి కణజాలము నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి కండరము నా తండ్రి విభాగించబడి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఆరోగ్యముగా కాపాడబడుటకు నా తండ్రి నీ ఆరోగ్యమునివ్వండి దేవా. నీ బలమునివ్వండి దేవా. నీ శక్తినివ్వండి దేవా. బలపరచండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా. ఆరోగ్యము నా తండ్రి అవగాహన కల్పించండి దేవా. ఆరోగ్యము వృద్ధి పొందించండి దేవా. నీ రాజ్యము నిమిత్తం బలముగా నీ సన్నిధిలో వాడబడుటకు నా తండ్రి నీ సన్నిధి సంపదతో నా తండ్రి వెలుగొందుటకు నీ సిరిని పొందుటకు నీ రాజ్యావిష్కరణ చేయుటకు నా తండ్రి నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు నీ చిత్తమును గుర్తెరిగి నా తండ్రి అయా నా ప్రభ నీలో బలంగా పనిచేయుటకు నా తండ్రి నీ ఆరోగ్యమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీ రాజ్యము నిమిత్తము నా తండ్రి ఆరోగ్యవంతులుగా ప్రతి ఒక్కరిని పనిచేయుటకు నా తండ్రి మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. ఆయా హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మరణ పడకల మీద ఉన్న వారిని మరణమునకు చేరువైన వారిని కోమాలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ రాజ్యము నీ ప్రణాళిక నా తండ్రి జరుగునట్లుగా నా తండ్రి వారిలో నా తండ్రి నీ జీవమును పోసి నీ అద్భుతములను నీ ప్రక్రియలో నీ ప్రణాళికలో నా తండ్రి వారా నా తండ్రి
అయా నా తండ్రి, లేపబడి నా తండ్రి నీ సాక్షులుగా వాడబడుటకు నా తండ్రి, నీ రాజ్యమును చేయుటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 వందనములు దేవా, నీకే స్తోత్రము. స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, మానసిక రుగ్మతలతో నా తండ్రి, అయా నా ప్రభ నాయన ఇబ్బంది పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. కృప చూపించండి దేవా. మానసికంగా చితికిపోయిన వారిని, నలిగిపోయిచున్న వారిని, వికలమైపోయిన వారిని, హార్టిజం, మెంటల్ తరం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. కాపాడండి దేవా. వారి జీవితములను కట్టండి, వారిని వృద్ధి పొందించండి. వారి యొక్క నా తండ్రి నా ప్రభ పరిపూర్ణమైన స్థితి వారికి కలుగునట్లుగా నా తండ్రి నీ చిత్తమును బట్టి నా తండ్రి వారికి నా తండ్రి నీ విడుదలనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. గర్భఫలము లేక అవమానించబడుతూ నా తండ్రి ఎన్నో సంవత్సరముల నుంచి నా తండ్రి నిందించబడుతూ తృణీకరించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. వారి నిందను మీరు కొట్టివేయండి దేవా. మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో తెరవబడినట్లుగా ప్రతి ఒక్కరికి సంతానమునిచ్చి నా తండ్రి మీరు తృప్తిపరచండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుల అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరపై చిక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి, నీ మేలును బట్టి నా తండ్రి, నీ ఆశీర్వాదమును బట్టి నా తండ్రి, తల్లిదండ్రులనే దీవెన నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి మీరు కలుగ చేయమని నా తండ్రి, నిరాకరించబడిన వారిని నా తండ్రి, అయా నా ప్రభ నాయన అవమానించబడిన వారిని, వారి నిందను, వారి అవమానమును నా తండ్రి మీరు నేడే కొట్టివేసి నా తండ్రి సంతానవంతులుగా, భాగ్యవంతులుగా చేసి నా తండ్రి అనేక తరములకు నా తండ్రి మీరు ఆశీర్వదించి తరతరముల దీవెన నా తండ్రి మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు దేవా, స్తోత్రము, స్తోత్రము దేవా. మూయబడిన ప్రతి గర్భము నేడే యేసు నామములో తెరిచి నా తండ్రి మీరే మహిమను, ప్రభావమును పొందమని నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టమని నా తండ్రి వేడుకొనిచున్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. సమస్తము నీది, నీకు సాధ్యము నా తండ్రి. ప్రతి వారు నీ వారు నా తండ్రి, ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం అవసరము నా తండ్రి. నీ దీవెన, నీ మేలు కావాలి నా తండ్రి. కలుగ చేయండి దేవా, కలుగ చేయండి. నీ రాజ్యమును కట్టించండి దేవా, కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయా నా తండ్రి ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు తండ్రి. బాలంత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని, పోషణ కలుగ చేసి నా తండ్రి సమృద్ధి జీవమునిచ్చి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి దినదినము నీ సన్నిధిలో పెరుగుటకు నా తండ్రి, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ ప్రణాళిక అయా నా తండ్రి నా ప్రభ గుర్తు పెట్టుకుని నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా ప్రేరేపించబడుతూ అయా నీ సన్నిధిలో పెరుగుటకు నా తండ్రి, పెంచబడుటకు తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును నా తండ్రి మీరు కలుగ చేసి నా తండ్రి బాలును నడవవలసిన త్రోవను వానికి నేర్పించుటకు, నీ మార్గమందు పెంచుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. బాలుడు నడవవలసిన త్రోవ నా తండ్రి వానికి నేర్పించమని నా తండ్రి నీవే సెలవిచ్చి ఉన్నారు దేవా. ఏ నీ పరిస్థితుల్లో, ఏ నీ జ్ఞానముతో, ఏ రీతిగా ఏ బిడ్డను నా తండ్రి ఏ తల్లిదండ్రులు ఎలా పెంచవలసి ఉన్నది, ఎలాంటి ప్రణాళిక నా తండ్రి ఎవరికి మీరు నిర్దేశించినారు, ఎవరిని ఏ క్రమం నా తండ్రి మీరు నిలవబెట్టినారు, ఎవరికి ఎలాంటి నా తండ్రి అంతస్తును నా తండ్రి మీరు ఇచ్చినారో దాన్నంతటిని బట్టి నా తండ్రి ప్రతిని బిడ్డ నా తండ్రి ఆశీర్వాదముగా ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా.
విద్యా బుద్ధులు నేర్పించండి దేవా, ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి అయా నా తండ్రి. ఉన్నత విద్యల కోసం నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి. చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు ఇవ్వండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యము లేకుండా ఎవరు ఎక్కడ ఏ నీ క్రమంలో ఏ నీ ప్రణాళికలో ఏ రీతిగా వర్ధిల్లి నా తండ్రి ఎక్కడ నీ పని చేయుట, ఎక్కడ నీ పని ప్రారంభించుట, ఏ రీతిగా నీ రాజ్యము కట్టుట, ఎవరికి నా తండ్రి ఎట్టి తలాంతులను నా తండ్రి మీరు ఇచ్చినారో, ఎట్టి ఈవులను మీరు ఇచ్చినారో అవన్నీ వృద్ధి పొందుటకు, అభివృద్ధి పొందుటకు, నీ పని మాత్రమే జరుగుటకు నా తండ్రి, నీ రాజ్యము మాత్రమే జరుగుటకు నా తండ్రి, నీ రాజ్యము మాత్రమే కట్టబడుతున్న నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ రాజ్యమునకై ప్రయాసపడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. యువతి యువకులను మీరు కాపాడండి. త్రాగుడుకు, మత పదార్థములకు బానిసలైన వారిని మీరు విడిపించండి దేవా. కొందరు యవన బిడలు నా తండ్రి వారి యవనేచ్ఛల చేత వారి యవన ప్రాయము విలువ తెలియక, వారి జీవితం విలువ తెలియక, గురి గమ్యం లేకుండా చీకట్లో నా తండ్రి నలిగిపోతూ సాతాను చేత నా తండ్రి ఆయా పిండి వేయబడుచున్నారు దేవా. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మార్గము చూపించండి దేవా. అయా నా తండ్రి చాలిన చదువులు, గురి గమ్యం లేదు, వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్నారు అయా నా తండ్రి. దుర్వ్యసనములకు బానిసలు అయిపోయినారు నాయన. చీకట్లో మగ్గిపోతున్నారు నాయన. సాతాను చేత పీడించబడుతున్నారు. దురాత్మలు ఆవరించి ఉన్నవి నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. దయ్యములన్నిటినీ, పిశాచములను నా తండ్రి అయా నా ప్రభ మీరు వెళ్ళగొట్టండి దేవా. భూతములను మీరు వెళ్ళగొట్టండి దేవా. వారిని పట్టి పీడించే ప్రతి దురాత్మ, ప్రతి భూతము, ప్రతి దయ్యము నా తండ్రి నాశనమగినట్లుగా నా తండ్రి వారు నీ వెలుగులోనికి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీ వెలుగు జీవితములను ఇవ్వండి. నీ ప్రణాళికను ఇవ్వండి దేవా. నీవే నా తండ్రి కరుణించమని, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు, స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. అయా విడిపించండి దేవా. విడిపించండి విడిపించండి. కృప చూపించండి దేవా. వారి యవన ప్రాయము విలువను నా తండ్రి వారు గుర్తు పెట్టుకొని యవన కాలమందు తమ కాడును ఎత్తుకొని నీవు వెంబడించుటకు, నీ వెలుగులో ప్రకాశించుటకు, వెలుగై వెలి మారుటకు నా తండ్రి, వెలుగుగా అనేక మందిని వెలిగించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీవు నిర్దేశించిన మార్గములలో నీ కృప చొప్పున నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ కనికరమునివ్వమని, నీ మేలునివ్వమని, నీ కృప దీవెన నా తండ్రి మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాను దేవా. చదువుకునే బాలబాలికలు, విద్యార్థులు నా తండ్రి, యువతి యువకులు నా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు సందర్శించి అయా నూతన తరగతులకు నా తండ్రి ప్రారంభమవుచుండగా వారి యొక్క నా తండ్రి నా ప్రభ నాయన నూతన తరగతులన్నీ నీ ప్రణాళికలో, నీ ప్రత్యక్షలతో, నీ రాజ్యం కోసం నీవు ఏర్పాటు చేసిన క్రమంలో నిర్దేశించబడి నీ మార్గములో పయనిస్తూ, నీ మార్గములో నా తండ్రి నిన్ను వెంబడిస్తూ నా తండ్రి నూతనమైన నా తండ్రి ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. కనికరించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. విడిపించండి దేవా. చీకటిని పారిత్రోలండి దేవా. దురాత్మలను బంధించండి. చీకటి శక్తులను బంధించండి దేవా. చీకటిని అంతటిని వెళ్ళగొట్టి నా తండ్రి నీ వెలుగుతో నింపండి దేవా. నీ వెలుగు జీవితములను ఇవ్వండి దేవా. అయా ప్రతి దురాత్మను మీరు పారత్రోలండి దేవా. వారి హృదయమును నా తండ్రి, వారి అంతరంగమును నా తండ్రి మీరు శుద్ధి చేయండి దేవా. వారిలో నీ ఆత్మను నా తండ్రి మీరు పరిచయింప చేసి నా తండ్రి వారి విలువలు నా తండ్రి నా ప్రభ సమాజమునకు, కుటుంబమునకు సరిపోవునంతగా నా తండ్రి వారు ముందుకు వచ్చుటకు నా దేవా, వెలిగించబడుటకు నా తండ్రి నీ మార్గంలో నడుచుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. విడుదల చేయండి దేవా. విడుదల చేయండి. దురాత్మలన్నింటినీ మీరు బంధించి వేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి బిడ్డలను, వారి కుటుంబాలను నా తండ్రి మీరు దీవించండి దేవా. ఆయా కుటుంబాలుగా వృద్ధి పొందించండి దేవా. అవకాశమునివ్వండి దేవా. మేలునివ్వండి నా తండ్రి. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. అయా నీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు
చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేరశక్తి కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి వారి కుటుంబములను నా తండ్రి మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి నా ప్రభా నాయన నా తండ్రి, అయా నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నేరం నిరూపించబడలేక నా తండ్రి ఎందరూ నా తండ్రి నేరస్తులు తప్పించుకొని తిరుగుతున్నారో, ఎన్ని అక్రమములు చేయుచున్నారో వారందరినీ కూడా నా తండ్రి మీరు గద్దించి నా తండ్రి నీ మార్గమందు వారిని పట్టించి ఒప్పింప చేసి నా తండ్రి అయా నా ప్రభా నాయన వారు దీవెన పొందు నిమిత్తం, విడుదల నందు నిమిత్తం నీ జీవ గ్రంథములో నాయన రాయబడినంతగా వారి కుటుంబాలు వారు నా తండ్రి నీ ముందుకు వచ్చుటకు నా తండ్రి వారు నా తండ్రి చేసిన నేరమును బట్టి నా తండ్రి వారు శిక్షించబడక నా తండ్రి వారు విడిపించబడుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా తండ్రి వారిని నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించమని, వారు దోచుకున్నది నా తండ్రి తిరిగి ఇచ్చివేయుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా దొంగలు, నరహంతకులు, త్రాగబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి భయంకరమైన ఆలోచనలతో ప్రేరేపించబడుతూ కీడులు కల్పిస్తూ అరాచకములకు అకృత్యములకు పాల్పడుచు అయా భయంకరమైన స్థితిలో సమాజమును పీడిస్తూ హింసిస్తున్నారో అయా నా తండ్రి నీ జనులైన వారికి, అమాయకులైన వారికి వేదన ఇబ్బందులు కలుగ చేస్తూ ఉన్నారు. అయా నా తండ్రి మేలుకు ప్రతిగా పీడను విత్తు నా తండ్రి అయా నా ప్రభా నాయన ఎంత నా తండ్రి భయంకరంగా ప్రేరేపించబడి దురాత్మ బందీలుగా నా తండ్రి దుష్ట శక్తి చేతిలో నుంచి ఆయుధములుగా వాడబడుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారిని కాపాడండి దేవా. వారి కుటుంబాలను రక్షించండి దేవా. వారిని రక్షించండి దేవా. నీ మేలు కలుగునట్లుగా నా తండ్రి వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి నీ తట్టు మరలినట్లుగా, నీ సన్నిధికి వచ్చినట్లుగా ప్రతి మోకాలు నా తండ్రి నీ నామములో వంగునట్లుగా ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ వెలుగునిచ్చి నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మా ప్రార్థన అంగీకరించండి దేవా, ఆలకించండి, కృప చూపించండి. మేము అడిగినవని నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిరబుద్ధిని మీరు మాకు ఇవ్వండి దేవా. ఎన్నో ప్రార్థన అంశములతో, ఎన్నో వ్యాధులతో, ఎన్నో జబ్బులతో, ఎన్నో నా తండ్రి నా ప్రభా నాయన కుటుంబ సమస్యలతో నీలో దినము మొర్రపెట్టేవారు ఎందరో ఉన్నారు నాయన. వారి ప్రతి ప్రార్థనకు నీ సమాధానము ఇవ్వండి. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించండి. నీ రాజ్యములకు పనిచేసే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధము చేసి నా తండ్రి నేడే నా తండ్రి వారందరిలో నా తండ్రి ప్రతి ప్రార్థన నెరవేరినట్లుగా, ప్రతి ఒక్కరు విడుదల పొందినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా, నీ సాక్షులుగా నిలవబడినట్లుగా, నీ రాజ్యమును కట్టి నీ యొక్క రాజ్యమునికై ప్రయాసపడినట్లుగా, నీ నిత్య జీవమునకు నా తండ్రి పాత్రలగునట్లుగా నీ కృప చూపించమని ప్రతి నీ బిడ్డను నా తండ్రి నీ క్రమములో వారి వారి ఉద్దేశాలను అనుసరించి నా తండ్రి వారి తలంపులను అనుసరించి నీ చిత్తానుసారముగా ముందుకు తీసుకుని వచ్చి నీ రాజ్యమును జరిగించమని, నీ రాజ్యమును కట్టమని, మా ప్రార్థనని సన్నిధానంలో ముద్రించమని, ప్రతిఫలమునివ్వమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మీకే ఆరోపించుకొనుచు యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాతా.